హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ది లాజిక్ క్లబ్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ యశ్వంత్. ఇవాళ మనం తమిళనాడులో క్యాంపస్ టూర్స్ భాగంగా జాయ్ యూనివర్సిటీలో ఉన్నాము. జాయ్ యూనివర్సిటీ వచ్చేసి మనకి కన్యాకుమారి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి క్యాంపస్ ఎలా ఉండింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండింది, క్లాసెస్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్తో మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. మనం ఆంధ్ర తెలంగాణ నుంచి ఇంత దూరం రావడానికి ఏం రీజన్ అనేది కూడా చూద్దాము. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మనం జాయ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉన్నాము. మనకి ఎవరైనా కానీ స్టూడెంట్స్కి అడ్మిషన్ కోసం వస్తే లోపలికి వెళ్ళి లోపల మనకి కౌన్సిలర్లు ఉంటారు. వాళ్ళు మనకి మిగతా గైడెన్స్ అంతా ఇస్తారు. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. సో ఇదంతా మనకి అడ్మిషన్ బ్లాక్. మనకి అంతా వెయిటింగ్ ఏరియా ఉంటుంది. ఇటు పక్క ఉంటుంది. సో ఇదంతా మనకి రిసెప్షన్ ఏరియా. స్టూడెంట్ ఫీజెస్ ఏమైనా పే చేయాలన్నా, లోన్స్ ఏమైనా గురించి కనుక్కోవాలన్నా అదే ఏరియా మనకు ఉంటుంది. క్యాష్ కౌంటర్, ఫీజ్ పేయింగ్ మొత్తం అంతా అక్కడే. సో ఇదంతా కూడా మనకి వెయిటింగ్ హాల్ అనమాట, పేరెంట్స్ వెయిటింగ్కి. సో ఇటు పక్క మనం చూసుకుంటే మనకి కౌన్సిలర్ సార్స్ ఉంటారు. మనకి అడ్మిషన్ రిలేటెడ్ ఏది ఉన్నా కానీ సార్లు మనకి గైడ్ చేస్తూ ఉంటారు. ఇది తీసుకోవాలి ఏంటి అనేది. ఇప్పుడు మనం జాయ్ యూనివర్సిటీ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ముందు ఉన్నాము. సో ఈ బ్లాక్ అంతా మనకి స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అనమాట. సో మనకి లోపల స్టూడెంట్ రిఫ్రెష్ అవ్వడానికి గేమ్స్ ఉంటాయి, జిమ్ ఉంటుంది, ఫుడ్ కావాల్సింది ఉంటుంది, గ్రోసరీస్ అనేవి దొరుకుతాయి. సో ఏది కావాలన్నా కానీ మనకి ఈ బ్లాక్లో మొత్తం దొరికేస్తాయి. లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు మనం జాయ్ యూనివర్సిటీ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఉన్నాము. సో ఈ బ్లాక్లో ఇటుపక్క వెళ్తే మనకి సెలూను, గ్రోసరీస్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. అట్లా వెళ్తే మనకి ఫుడ్ దొరుకుతుంది, క్యాంటీన్ అది ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూసొద్దాము. సో మనం ఇప్పుడు ఇటు వెళ్తే మనకి సెలూన్ ఉంటుంది, గ్రోసరీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వెళ్ళి ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం చూసుకుంటే ఇదంతా మనకి గ్రోసరీ స్టోర్ అనమాట. స్టూడెంట్స్ దేనికోసం కూడా బయటకు వెళ్ళే పని లేదు. మనకి కావాల్సిన వస్తువులన్నీ కూడా మనకి ఇక్కడే దొరుకుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇదైతేనేమో మనకి జిరాక్స్ సెంటరు. దాని తర్వాత ఇక్కడే మనకి సెలూన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం జాయ్ యూనివర్సిటీ వెల్నెస్ సెంటర్ ముందు ఉన్నాము. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మొత్తం అంతా మనకి ఇది వెల్నెస్ సెంటర్ అనమాట. లోపల ఫిజిషియన్ వాళ్ళు ఉంటారు, నర్సెస్ వాళ్ళు. మనకి యూనివర్సిటీలోనే సెలూన్ కూడా ఉంటుంది.
తర్వాత జిరాక్స్ ఏమైనా కావాలన్నా మొత్తం దొరుకుతుంది అండ్ గ్రాసరీస్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు మనం జాయ్ యూనివర్సిటీ క్యాంటీన్ ఏరియా ముందున్నాము. ఇటుపక్క వెళ్తే మొత్తం అంతా మనకి క్యాంటీన్ ఉంటుంది. ఇప్పుడు మనం జాయ్ యూనివర్సిటీ క్యాంటీన్ ఏరియా వల్ల ఉన్నాము. ఇది మొత్తం మనకి క్యాంటీన్ అనమాట. ఇక్కడ మనకి వెజ్ నాన్ వెజ్ ఎలాంటి ఫుడ్ కావాలన్నా ఇక్కడ దొరికేస్తుంది. చూసుకోవచ్చు, స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏ ఫుడ్ కావాలో తింటూ ఉంటారు. ఎనీ టైం మీకు పొద్దున వచ్చినా, సాయంత్రం వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా ఎనీ టైం ఏది కావాలో దొరుకుతుంది. యాక్టివిటీ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ అంతా మనకి జిమ్ ఉంటుంది అనమాట. సో ఎవరైతే జిమ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ కోసం ఇది. సో ఇది మనకి జాయ్ యూనివర్సిటీ జిమ్ అనమాట. మీకు ఏ ఎక్విప్మెంట్, మీకు ఏ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. నీట్గా ఈవినింగ్ టైమ్స్లో అలా వచ్చేసి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వర్కౌట్ చేసేసి వెళ్ళిపోవచ్చు. జాయ్ యూనివర్సిటీలో బ్యాడ్మింటన్ కోర్ట్లో ఉన్నాము. బ్యాడ్మింటన్ కానీ షటిల్ కానీ ఆడుకోవాలంటే మనం యాక్టివిటీ సెంటర్లో టాప్ ఫ్లోర్లో ఉంటుంది మనకి. సో ఇక్కడ ఆడుకోవచ్చు. ఇది మనకి యాక్టివిటీ సెంటర్ టాప్ ఫ్లోర్లోంచి వ్యూ అనమాట. ఇట్లా ఉంటుంది. చుట్టూ అంతా విండ్ మిల్స్ ఎక్కువ ఉంటాయి. ఇది మనకి జాయ్ యూనివర్సిటీ ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట. సో ఫుట్బాల్ ఆడుకోవాలంటే ఇక్కడ ఆడుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనం జాయ్ యూనివర్సిటీ గ్రౌండ్లో ఉన్నాము. సో మనం బాస్కెట్బాల్ ఆడుకోవాలంటే ఇది బాస్కెట్బాల్ గ్రౌండ్ అనమాట. అలాగే వాలీబాల్ ఆడాలంటే వాలీబాల్ గ్రౌండ్ ఇది వాలీబాల్కి. ఇక్కడ స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ కూడా బాగుంటుంది. సపరేట్ పీటీ సార్ ఉంటారు. దాని రిలేటెడ్ ట్రైనింగ్ అంతా ఇస్తారు. మీరు ఏదైనా పార్టిసిపేట్ చేసిన డిస్ట్రిక్ట్ లెవెల్ అయినా, స్టేట్ లెవెల్ అయినా కాలేజ్ సపోర్ట్ చాలా ఉంటుంది. ఇది మనకి జాయ్ యూనివర్సిటీ మినీ ఆడిటోరియం అనమాట. ఏదైనా ఈవెంట్స్ అవి జరగాలంటే మనకి ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఇది మనకి జాయ్ యూనివర్సిటీ మెస్ అనమాట. సో క్లాసెస్ జరుగుతున్నప్పుడు బాయ్స్కి ఇక్కడే మెస్ జరుగుతూ ఉంటుంది. క్లాసెస్ లేనప్పుడు హాస్టల్స్లోనే ఉంటుంది. సో గర్ల్స్కి అయితే మధ్యాహ్నం పూట 3 పూటలు కూడా హాస్టల్స్లోనే జరుగుతాయి. బాయ్స్ మటుకు క్లాసెస్ జరుగుతున్నప్పుడు మధ్యాహ్నం పూట ఇక్కడ మెస్ అవుతుంది. ఇప్పుడు మనం జాయ్ యూనివర్సిటీ ఓపెన్ ఆడిటోరియంలో ఉన్నాము. సో ఇక్కడ మనకి పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏమైనా జరగాలన్నా కానీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా మనకి స్టూడెంట్స్ సరిపోతారు. సో ఇక్కడ ఎంత పెద్ద ఈవెంట్ అయినా కానీ ఇక్కడ కండక్ట్ చేసుకోవచ్చు. మనకి జాయ్ యూనివర్సిటీ కూడా ఇంటెల్ అండ్ ఎన్ఈసీ కోర్స్తో కొలాబరేట్ అయి ఉంది. సో దీనికి సపరేట్ బ్లాక్ అనమాట. మనకి లోపల సపరేట్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఇంటెల్ ఎన్ఈసీ కోర్స్ మొత్తం మనకి ఇక్కడే నడుస్తూ ఉంటుంది. మ్యాక్సిమం ల్యాబ్స్ అన్ని కూడా. సో వాళ్ళు దానికి తగ్గట్టే మనకి సర్టిఫికేషన్స్ ఉంటాయి, ప్లేస్మెంట్ గ్యారంటీ. అన్ని కాలేజీలో ఎలా అయితే ఇంటెల్ ఎన్ఈసీ నడుస్తుందో ఇక్కడ కూడా అలాగే అదే బడ్జెట్లో మనకి ఇక్కడ దొరుకుతుంది. మనకి జాయ్ యూనివర్సిటీలో ఇంటెల్ అండ్ ఎన్ఈసీతో కొలాబరేటింగ్ కోర్స్ కూడా ఉంది. సో వాళ్ళకి సపరేట్ ల్యాబ్ ఉంటుంది అనమాట. సో ఈ ల్యాబ్ వచ్చేసి మనకి 150 సీటింగ్ ల్యాబ్ అనమాట. మొత్తం 150 సిస్టమ్స్ ఉంటాయి సపరేట్గా. సో వీళ్ళ ఇంటెక్ కూడా తక్కువే ఉంటుంది. సో ఎవరికి వాళ్ళకి సపరేట్ సిస్టమ్ ఉంటుంది. ఇంటెల్ ఎన్ఈసీ కరికులం కాబట్టి వాళ్ళ ఇంటెల్ ఎన్ఈసీ కొలాబరేటివ్ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళకి సపరేట్ కరికులం ఉంటుంది. సో ప్లేస్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది దీంట్లో. నార్మల్ ప్రోగ్రామ్కి దీనికి ఫీజు వేరియేషన్ కూడా ఉంటుంది.
ఇప్పుడు మనం జాయ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బ్లాక్ ముందు ఉన్నాము. ఇదంతా మనకి కంప్యూటర్ సైన్స్ బ్లాక్ అనమాట. సో మన కిందకి వెళ్తే లైబ్రరీ ఉంటుంది, ఒకసారి లైబ్రరీకి వెళ్ళి చూద్దాము. అండ్ పైకి వెళ్తే క్లాస్ రూమ్స్ ఉంటాయి, క్లాస్ రూమ్స్ కూడా చూద్దాము. ఇదంతా మనకి కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ అనమాట. సో ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బుక్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ఇలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ ల్యాబ్స్ ఉంటాయి మనకి. We here in Joy University not only providing the facilities we have, we are in search of finding out the needs of the students, and we are here to give our best to the students. What student expects? A good education, good infrastructure, and future exposure. All three we are providing here. And the parents are expecting the students, their sons, their wards to get placement in a good company. So we are here to serve them with the good placements. So join Joy to find out the best future. జాయ్ యూనివర్సిటీ క్లాస్ రూమ్స్లో ఉన్నాం. మనకి సీటింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి కాలేజ్లో. మనకి ఇక్కడ డిజిటల్ క్లాస్ రూమ్స్ జరుగుతూ ఉంటాయి, నార్మల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు జాయ్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్స్లో ఉన్నాము. మనకి క్లాస్ రూమ్స్ మొత్తం ఇలా ఉంటాయి. మన క్లాసెస్ అంతా డిజిటల్గా అవుతాయి. సో ఇదంతా వైట్ బోర్డ్ అనమాట. మొత్తం డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. ప్రొఫెసర్స్ ఇక్కడ నుంచి టీచ్ చేస్తూ ఉంటారు. పోడియం దగ్గర నుంచి మొత్తం మైక్ సెటప్ ఉంటుంది, స్పీకర్స్ ఉంటాయి, మొత్తం అందరికి వినపడాలి కాబట్టి. బట్ సీటింగ్ అరేంజ్మెంట్ అంతా ఇలా ఉంటుంది. మనకి అన్ని ఫోల్డబుల్ చైర్స్ అనమాట. సో బెంచెస్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఇలా ఉంటుంది. సో ఇది మనకి ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి అనేది. జాయ్ యూనివర్సిటీలో మనకి లా కోర్స్ కూడా ఉంది. సో లా చేసే స్టూడెంట్స్కి వాళ్ళ ప్రాక్టీస్ కోసం ఇది మూడ్ కోర్ట్ అనమాట. ఈ కోర్టులో మనకి ట్రయల్ సెషన్స్ కూడా నడుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు హైకోర్టు నుంచి జడ్జెస్ వస్తారు మనకి, వాళ్ళు గెస్ట్ లాగా వస్తారు. వాళ్ళు ఇక్కడ జడ్జి పొజిషన్లో కూర్చుంటా ఉంటే మన స్టూడెంట్స్ రియల్ టైం కేసులు టేకప్ చేసేసి వాదించినట్టు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట. సో దానికోసం అనమాట ఇదంతా కూడా. ఇలా చేస్తే వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అంతా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం జాయ్ యూనివర్సిటీ క్లౌడ్ కంప్యూటింగ్ ల్యాబ్ ముందు ఉన్నాము. లోపలికి వెళ్ళి సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏం చేస్తారో చూద్దాము. సో ఇదంతా మనకి ల్యాబ్ అనమాట, క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇదంతా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ ల్యాబ్. క్లౌడ్ కంప్యూటింగ్ రిలేటెడ్ ఏ చేయాలన్నా కానీ మనం ఇక్కడికే వచ్చేస్తాము. వాళ్ళకి సపరేట్ ల్యాబ్ ఉంది. ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కాన్సెప్ట్ ఏదైనా కావాలంటే. తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ అంతా కూడా సిస్టమ్స్లో చేసుకుంటూ ఉంటారు. ఇది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ల్యాబ్ అనమాట. ఇక్కడ మనకి అసైన్మెంట్లు అవి చేసుకోవడానికి కుదురుతుంది. లిజనింగ్, స్పీకింగ్ ఇలాంటి మాడ్యూల్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇవాళ మనం జాయ్ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్నాం. ఇది అప్కమింగ్ స్టూడెంట్స్కి, ఇప్పుడు ఇయర్ కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఈ హాస్టల్లో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి సపరేట్ హాస్టల్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో అప్కమింగ్ స్టూడెంట్స్ హాస్టల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో మన హాస్టల్ రూమ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనమాట. ఇది మనకి 4 షేరింగ్ బంక్ బెడ్స్ అనమాట. మొత్తం అంతా ఫినిష్ అయిపోయినాయి. జస్ట్ ఏమంటే కనెక్షన్ ఇచ్చేది ఒకటి మిగిలింది, పవర్ సప్లై కనెక్షన్ ఒకటి ఇవ్వాలా. ఇదంతా రెడీ అయిపోయింది. అటాచ్డ్ బాత్రూమ్స్ మనకి అటాచ్డ్ వస్తాయి. మొత్తం అంతా సెటప్ అంతా కూడా కొత్తగానే ఉంటుంది. షవరు, సింక్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మన
హాస్టల్లో బట్టలన్నీ ఉతుక్కోవడానికి మనకి ఇక్కడ వాషింగ్ మిషన్స్ ఉంటాయి. ఎల్జీ లాండ్రీ క్యూ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం చూసుకోవచ్చు. అదే ఏ మిషన్ యాక్టివ్గా ఉంది చూసుకొని దాంట్లో వెయిట్ ప్రకారం బట్టలు వేసుకొని ఇక్కడే ఉతుక్కోవచ్చు మనం కూడా. ఇది మనకి జాయ్ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్లో మెస్ అనమాట. సో 3 పూటలు ఇక్కడే మనం తినేది. అట్లాగనే అంటే దానికి సపరేట్ ఉంటుంది మెస్. ఏ హాస్టల్కి ఆ హాస్టల్కి సపరేట్ ఉంటుంది. ఇలా ఇదొకటి ఉండింది. సో ఎదురు కూడా ఇంకోటి ఉంది కదా, అది కూడా మెస్సే మనకి. సో అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది తింటూ ఉంటారు. మనకి హాస్టల్లో మెనూ అనమాట, వీక్లీ మెనూ. మనకి స్టడీ లాంజ్ కూడా సపరేట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఇంకా రూమ్లో డిస్టర్బెన్స్ వచ్చేదని చదువుకోవాలనుకుంటే సపరేట్గా ఇక్కడ వచ్చి చదువుకోవచ్చు. మామూలుగా కూడా వచ్చి చదువుకోవచ్చు. ఎవ్రీ టైం వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉండొచ్చు. ఈ ఫ్లోర్లో ఉంటుంది, ఈవెన్ పైన కూడా ఉంటుంది. గేమ్స్ అది చెస్ అలాంటి క్యారమ్స్ ఆడుకోవాలన్నా కూడా ఆడుకోవచ్చు కూర్చొని. సపరేట్ పీస్ఫుల్గా చదువుకోవడానికి ఈ లాంజ్ బాగుంటుంది. ఏదో తినాలి అనుకున్నా తాగాలి అనుకున్నా మనకి సపరేట్ వెండింగ్ మిషన్ ఉంటుంది. వాటర్ ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి కదా. అట్లే పైన కూడా సేమ్ ఉంటుంది. చదువుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా రూమ్స్లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుంది అన్న టైంలో హ్యాపీగా వచ్చి చదువుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మనతో పాటు జాయ్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్ ఉన్నారు. తనతో మాట్లాడేసి అసలు ఏ కోర్స్ తీసుకున్నారు, ఈ కాలేజ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి కనుక్కుందాము. హలో. హలో, ఏం పేరు? సౌమ్య. ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్, ఒంగోలు. ఇక్కడ ఏ కోర్స్ తీసుకున్నారు? బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ అండ్ అనస్థీషియా టెక్నాలజీ. ఓకే. మీరు ఆంధ్ర నుంచి దూరం వచ్చారు కదా. సో ఈ కాలేజ్లో మనకి ఫ్యాకల్టీ అది ఎలా ఉంది, మీ కోర్స్ రిలేటెడ్ టీచింగ్ అది ఎలా చేస్తున్నారు? మాకు కోర్స్ పరంగా అయితే మొత్తం ఏ ఇబ్బంది లేదు, మొత్తం బాగుంటుంది. టీచింగ్ అయినా ఏమైనా డౌట్స్ ఉన్నా మొత్తం వాళ్ళు బాగా క్లారిఫై చేస్తారు. ఇంగ్లీష్లోనే ఉండిద్ది మొత్తం, ఇబ్బంది ఏమి ఉండదు. ఈవెన్ మేము తెలుగు అయినా కానీ ఇబ్బంది ఎప్పుడు అనిపించలేదు మాకు. వాళ్ళు కూడా బాగా ఇంటరాక్ట్ అవుతారు. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు సాల్వ్ చేస్తారు. మాకు ఏ ప్రాబ్లం ఉండదు. మనకి మీకు ఈ కాలేజ్ గురించి ఎలా తెలిసింది ఇనిషియల్గా? జనరల్గా నా కోర్స్ గురించి నేను సెర్చ్ చేసుకుంటా ఉన్నాను. సో ఆ టైంలో నాకు ఐడియా వచ్చింది. ఓకే, యూట్యూబ్ ద్వారా అలా చూసారు సోషల్ మీడియాలో. సో ఇక్కడ లైక్ మీరు ఆంధ్ర నుంచి దూరం వచ్చారు కదా, మళ్ళీ గర్ల్ చైల్డ్ కాబట్టి పేరెంట్స్ పంపించాలంటే కొంచెం భయపడతా ఉంటారు. భయపడతారు, బట్ స్టిల్ ఇక్కడికి వచ్చాక మొత్తం తెలుగు వాళ్ళే చాలా మంది ఉన్నారు. సో మాకు గర్ల్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. చాలా గర్ల్స్ ఉన్నారు. సెక్యూరిటీ అంతా గర్ల్సే ఉంటారు. గర్ల్స్ ఉంటారు. సెక్యూరిటీ కూడా బాగుంటది. సెక్యూరిటీ కూడా చాలా బాగుంటది. మాకు అవుటింగ్, సెల్ఫ్ అవుటింగ్ కూడా ఏం ఉండదు. వాళ్ళే సాటర్డేస్ ఎప్పుడైనా మాకు వార్డెన్ తో పాటు మమ్మల్ని బయటికి తీసుకెళ్లి జస్ట్ దగ్గరలో ఏమన్నా థింగ్స్ కావాలంటే తీసుకొని వస్తాం. సో ఇక్కడ ఫుడ్ అది ఎలా ఉండింది? మనకి ఆంధ్ర వాళ్ళకి సపరేట్ ఏమైనా ఉండిందా లేదంటే? ఫుడ్ అయితే ఆంధ్ర మెస్ వాళ్ళే ఉంటారు, పర్లేదు, తినొచ్చు. సో ప్లేస్మెంట్స్ గురించి ఏదైనా ఐడియా ఉంది అంటే మీ కోర్స్ కి ఎలా ఉంది? మా కోర్స్ కి అయితే నేను SOLHS డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను కాబట్టి మాకు సెమ్ కి ఒకసారి పోస్టింగ్స్ వేస్తారు. లైక్ 1 month 1.5 month ఇలాగా మాకు హాస్పిటల్ పోస్టింగ్ వేస్తారు. సో వీళ్ళకి కొలాబరేట్ అయి ఉన్నారు, కొన్ని హాస్పిటల్స్ కి కొలాబరేట్ అయి ఉన్నారు. సో మాకు 6 months ఒక సెమ్. సో ఎవ్రీ సెమ్కి ఒక 1.5 month or 2 months మాకు పోస్టింగ్ వెళ్ళి వస్తూ ఉంటాం. ట్రావెలింగ్ కూడా వాళ్ళే మమ్మల్ని బస్లో తీసుకెళ్ళి డ్రాపింగ్ పికప్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణ నుంచి తెలుగు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంత దూరం రావచ్చా? అండ్ ఇంకోటి, ఈ కాలేజ్ మీరు మీ జూనియర్స్కి సజెస్ట్ చేస్తారా? సజెస్ట్ చేస్తా నేను. బాగుంటుంది, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. అన్ని కాలేజెస్ కంటే ఇక్కడ కొంచెం ఎన్వైరన్మెంట్ కానీ నేచర్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం బాగుంటుంది, సజెస్ట్ చేస్తాను నేను, రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనతో పాటు సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏందో కాలేజ్ గురించి తెలుసుకుందాము. హలో అన్న, ఏం పేరు? హర్ష. ఎక్కడి నుంచి? తెలంగాణ నుంచి. సో ఇక్కడ ఏ కోర్స్ తీసుకున్నారు? నేను వచ్చేసి సిఎస్సి ANDS తీసుకున్నాను. ANDS తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఫ్యాకల్టీ పరంగా మాట్లాడుకుంటే ఫ్యాకల్టీ టీచింగ్ ఎలా ఉంది, అండ్ మనకి కోర్సెస్ కూడా ఇప్పుడు AML అంటే మనకి ADS అంటే అప్డేటెడ్ కరికులం ఉండాలి. సో దాని పరంగా ఉందా లేదా? ఓకే, ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫ్యాకల్టీ వచ్చేసి NITs, IITs, బిట్స్ పిలాని ఫ్యాకల్టీ ఉన్నారు. ఓకే. సో వాళ్ళు టీచింగ్ అనేసి మనకి టీచింగ్ మాత్రం వాళ్ళు ఎక్సలెంట్ గా చేస్తారు. మనం ఎన్ని డౌట్స్ అడిగినా, రిపీటెడ్ టైమ్స్ అడిగినా వాళ్ళు మనకి బాగా చెప్తారు. ఇనిషియల్గా నాకు ఈ క్యాంపస్ గురించి ఎలా తెలిసిందా? మా సీనియర్ ఉన్నాడు ఒకళ్ళు, సో తను రిఫర్ చేశాడు. సో నేను వచ్చి విజిట్ చేసి క్యాంపస్ మొత్తం కరికులం తెలుసుకుంటే చాలా బాగుంది. సో ఇక్కడ
వెంటనే అడ్మిషన్ తీసుకున్నాను నేను కూడా. ఓకే. మనం ఇప్పుడు ఈవెంట్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ వీటి గురించి మాట్లాడుకుంటే Okay. ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఈవెంట్స్ రీజాయిస్ స్టార్టింగ్ కాలేజ్కి రాగానే ఫెస్ట్ జరుగుతాయి, ఒక 1 వీక్ వరకు జరగచ్చు అది. ఓకే. మళ్ళీ మనకి సెకండ్ సెమిస్టర్ ఎండింగ్ లో కూడా సెలబ్రిటీని పిలుస్తారు. రీసెంట్ గా మనకు వచ్చేసి మొన్న మీనాక్షి చౌదరి ఓకే. ప్లస్ ఎస్పీపీ చరణ్ వీళ్ళందరూ మనకి వీళ్ళందరూ గెస్ట్ లాగా వచ్చారు. స్పోర్ట్స్ అవి కూడా టోర్నమెంట్స్ ఎనీ టైం జరుగుతూనే ఉంటాయి మనకి. Hmm. ఇంట్రెస్టెడ్ లైక్ షటిల్ కానీ బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా రీసెంట్ గా ఇనాగ్రేట్ చేశారు. మళ్ళీ క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతాయి మనకి. ఓవరాల్ బాగుంటుంది. కాలేజ్ లో ఇంటర్న్షిప్స్ గురించి కానీ ప్లేస్మెంట్స్ గురించి కానీ ఏమైనా ఐడియా ఉందా? లైక్ Yeah. సీనియర్స్ ఎవరైనా టచ్ లో ఉంటాం కానీ. ఆల్రెడీ మన సీనియర్స్ వచ్చేసి కొన్ని ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళే కంపెనీ పెట్టిన సీనియర్స్ కూడా ఉన్నారు కొంతమంది. స్టార్టప్స్ కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఓకే. సెకండ్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళు స్టార్ట్అప్ కూడా స్టార్ట్ చేశారు. ఓకే. ఆంధ్ర తెలంగాణ నుంచి వస్తున్నాం కాబట్టి హాస్టల్స్ లో ఉంటాము. ఇక్కడ మనకి హాస్టల్లో ఫెసిలిటీస్ అవి ఎలా ఉన్నాయి అండ్ ఫుడ్ ఎలా ఉంది? మనం కట్టే ఫీకి అయితే చాలా వర్త్ అని చెప్పాలి. బయట యూనివర్సిటీస్ కంపేర్ చేసుకుంటే మనకు 4 lakhs 5 lakhs అవుతుంది. బట్ వీళ్ళు ఛార్జ్ చేసేది మనకి ఇయర్కి 1,70,000. 1 lakh హాస్టల్కి 70,000 కాలేజ్కి. ఓకే. సో మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసే దాంట్లో మనం కట్టే దాంట్లో బడ్జెట్లో చాలా బాగున్నట్టు, ఇంకా ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తున్నట్టు. మీరు కట్టే బడ్జెట్ కి మీకు వర్తబుల్ అనిపిస్తుంది. అవును. సో ఫైనల్ గా లైక్ మన వాళ్ళకి తెలుగు స్టూడెంట్స్ కి కాలేజ్ రికమెండ్ చేయాలి, లైక్ ఎవరైనా జూనియర్స్ జాయిన్ అవుతాం అంటే మీరు రికమెండ్ చేస్తారా? రికమెండ్ చేస్తాం. ఓకే. మొత్తం ఓవరాల్ గా బాగున్నట్టే. ఓకే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఇవాళ మనతో పాటు ఆంధ్ర నుంచి సిఎస్సి డిపార్ట్మెంట్ స్టూడెంట్ ఉన్నాడు. తనతో మాట్లాడి తనకి లైక్ ఎలా తెలిసింది కాలేజ్ గురించి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, కరికులం ఎలా ఉండింది, తన ఫీడ్బ్యాక్ ఏమిటి మొత్తం తెలుసుకుందాము. హలో. హాయ్ సార్, చెప్పండి. ఏం పేరు? నా పేరు వచ్చేసి దినేష్ బాబు సార్. సో ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి. సో మీకు ఈ కాలేజ్ గురించి ఎలా తెలిసింది? అంటే ఫ్రెండ్స్ అందరూ రిఫర్ చేశారు సార్, మంచి కాలేజ్ అని. అంతకుముందు జాయిన్ వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఫ్యాకల్టీ అండ్ కరికులం ఎలా ఉంటుంది? ఇప్పుడు సిఎస్సి కదా, సిఎస్సిలో మీకు ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? వాళ్ళు అందరూ పిహెచ్డీ వాళ్ళేనా? అండ్ ఇంకోటి కరికులం అప్ టు డేట్ ఉందా లేదా? సార్ అంటే మా ఫ్యాకల్టీ అంతా పిహెచ్డీ వాళ్ళే సార్. అండ్ ఐఐటి ఉన్నాను సార్. ఎన్ఐటి ఐఐటి చదువుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ కరికులం కూడా మనకి అవైలబుల్ ఉంది సార్. అప్డేటెడ్ కరికులం ఉంది. సో ఇప్పుడు లైక్ ఈవెంట్స్ అనే హ్యాకథాన్స్ వాటి గురించి మాట్లాడుకుంటే మీ క్యాంపస్లో ఈవెంట్స్ అవి జరుగుతూనే ఉంటాయి, హ్యాకథాన్లు కానీ ఈవెంట్లు కానీ, లైక్ కోడింగ్ కల్చర్ ఎలా ఉంది క్యాంపస్లో? బాగుంది సార్, కోడింగ్ కల్చర్ అయితే బాగుంది సార్. కోడింగ్ గురించి గట్టా బాగా. ఇప్పుడు అందరూ నుంచి వచ్చావు కదా, ఇక్కడ మనకి ఫుడ్ అది ఆంధ్ర ఫుడ్ అది దొరుకుతుందా? లైక్ నీకు ఇక్కడ సేఫ్టీ పరంగా అది బాగానే ఉందా? అంటే ఫుడ్ అంటే చూసుకోవచ్చు సార్, బట్ మన ఆంధ్ర లాగా ఉండదు. తమిళనాడు ఫుడ్ కానీ తినొచ్చు. సో ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్ గురించి ఐడియా ఉంటుందా? అంటే సీనియర్స్ అన్నారు సార్, చెప్పారు ప్లేస్మెంట్స్ గట్టా బాగానే ఉంటాయి ఇక్కడ అన్నారు సార్. ఓకే. ఓవరాల్గా లైక్ మీ జూనియర్కి నువ్వు ఈ క్యాంపస్ రికమెండ్ చేస్తావా? చేస్తా సార్. రావాల్సిన దూరం రావచ్చు. ఓకే. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు జాయిన్ యూనివర్సిటీలో ఉన్నాం. మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి ప్రోగ్రామ్ గురించి అనేది తెలుసుకుందాము. హలో. పేరు? బాగుంది. ఎక్కడి నుంచి? ఆంధ్ర, మదనపల్లి ఆంధ్ర నుంచి. సో ఇక్కడ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నారు? ఏఐడిఎస్ తీసుకున్నారు. సో మీకు ఇప్పుడు ఫ్యాకల్టీ పరంగా లైక్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా టీచ్ చేస్తున్నారు చెప్తారు. వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, ఏమైనా డౌట్స్ అట్లా ఉన్నా క్లారిటీ చేస్తారు. సో మరి అమ్మాయిలు కదా అందరి నుంచి ఇక్కడికి వస్తున్నారు, సో పేరెంట్స్ ఇక్కడ పంపాలంటే ఫస్ట్ సేఫ్టీ గురించి ఆలోచిస్తారు. ఈ క్యాంపస్ మనకి గర్ల్స్ కి సేఫేనా? చాలా సేఫ్టీ చాలా బాగానే ఉంది. అట్లేం భయపడని అవసరం లా. గర్ల్స్ అయితే ఇక్కడ అంతా బాగానే చూసుకుంటారు. గర్ల్స్ కూడా ఎక్కువ ఉన్నారా? గర్ల్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. సో మనం ఫుడ్ అది మాట్లాడుకుంటే ఫుడ్ ఎలా ఉంది? హాస్టల్ ఫెసిలిటీస్ అవి? ఫుడ్ చాలా బాగుంటది. అంటే ఒక్కొక్కసారి కొంచెం డిఫరెన్స్ అట్లా. తమిళనాడు కాబట్టి ఆల్ స్టైల్ లో ఉంటది. ఆంధ్ర స్టైల్ అయితే చాలా బాగుంటది. ఓకే. ఫైనల్ గా ఇది ఈ క్యాంపస్ ని మీరు మీ జూనియర్లకి సజెస్ట్ చేస్తారా? చేస్తాం, తప్పకుండా రావచ్చు. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు సిఎస్సి నుంచి స్టూడెంట్ ఉన్నాడు, తనతో మాట్లాడి తన ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాము. హలో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి? తిరుపతి రైల్వే కోడూరు. ఏం పేరు? తేజస్ కుమార్. సో ఇక్కడ లైక్ సిఎస్సి కదా? సిఎస్సి బ్రో. స్పెషలైజేషన్ ఏంటిది? ఏఐడిఎస్. ఇప్పుడు ఫ్యాకల్టీ అండ్ కరికులం ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ పర్లేదు బ్రో, అందరూ బాగానే చెప్తారు. లెక్చరర్స్ మోస్ట్ ఎలిజిబుల్ లెక్చరర్స్ బాగా చెప్తారు. సో ఇప్పుడు మనం హాస్టల్ రిలేటెడ్ మాట్లాడుకుంటే హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అండ్ ఫుడ్ అది ఎలా ఉంటుంది? హాస్టల్ అంటే రూమ్ 3 sharing రూమ్ బ్రో. రూమ్ కి 3 members బాగానే ఉంటుంది. ఫుడ్ అంటే నార్మల్ గా ఉంటుంది. ఏ హాస్టల్ అయినా అంతే, పర్లేదు, వాళ్ళ స్టైల్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, స్పోర్ట్స్ అవి, సో వీటి రిలేటెడ్ ఈవెంట్స్ అవి జరుగుతూనే ఉంటాయా? స్పోర్ట్స్ జరుగుతాయి. 2 days ఉంటుంది, 3 days ఉంటుంది, పర్లేదు, బాగుంటుంది. స్పోర్ట్స్ లైక్ ఏదైనా పార్టిసిపేట్ చేస్తావా? స్పోర్ట్స్ ఎందుకంటే నాకు తెలియదు, మేము ఆడము స్పోర్ట్స్, మిగతా వాళ్ళు చాలా మంది ఆడుతూ ఉంటారు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి బ్రో.
సో ఇప్పుడు మీరు సిఎస్సి నుంచి కదా, సిఎస్సిలో మనకి కోర్ ఈవెంట్స్ లైక్ హ్యాకథాన్లు కానీ లేదంటే ఏమన్నా ఎక్స్పోలు కానీ అన్నీ జరుగుతాయి. బ్రో మొన్న 1 month బ్యాక్ కూడా తీసుకెళ్ళినారు ఈవెంట్ కి, చాలా మంది పార్టిసిపేట్ చేశారు దాంట్లో కూడా. ఓవరాల్ గా నీకు క్యాంపస్ గురించి నీ ఫీడ్బ్యాక్ లైక్ అంటే ఇక్కడ జాయిన్ అవ్వచ్చా, మీ జూనియర్ గారిని సజెస్ట్ చేస్తావా, ఇక్కడ ఏంటి హైలైట్ ఇంత దూరం రావడానికి? పర్లేదు బ్రో, జాయిన్ అవ్వచ్చు. ఫీజు కూడా కంఫర్టబుల్, లెక్చరర్స్ అంతా బాగుంటారు, ఫ్యాకల్టీ బాగుంటుంది, పర్లేదు జాయిన్ అవ్వచ్చు. ఓవరాల్ గా ఈ క్యాంపస్ మీ జూనియర్ సజెస్ట్ చేస్తా. ఓకే, సైజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.